இங்க பீஃப் நிறைய பேர் சாப்பிடுறாங்க. ఇక్కడైతే పుట్ అనేది ఫేమస్ అంట. హాయ్ గైస్, బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నుంచి మనము అలపికి వెళ్తున్నాం. అలపికి రేపు బోట్ జర్నీ అండ్ అలపిలో కృష్ణుడు టెంపుల్ అవి ఇవి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. గోప్రో వ్యూ తో వెళ్తూ మాట్లాడుతున్నాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యే పరిస్థితి, స్టార్ట్ అవుతున్నాం. పోయిట్ వారా, ఓకే బాయ్ బాయ్. ఇక్కడ నుంచి ఇంకా అలపి 44 కిలోమీటర్స్ ఉంది. కరెక్ట్గా ఒక 1 అవర్ అనుకోండి వెళ్ళిపోతాం. నేషనల్ హైవే అంట మొత్తం. సిగ్నల్ గిగ్గల్ మంచి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. జస్ట్ ఒక 20-25 ఉంది అలిపి, ఇంకా అంతే. సో రూమ్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. రూమ్ అయితే ఏం బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళి నియరెస్ట్ అసలు ఆ బోటింగ్ ఎక్కడ, హోటల్స్ ఎక్కడ దగ్గరలో ఏంటి అనేది చూసుకొని బుక్ చేసుకోవాలి. హలో, స్టాండ్ అయితే ఎంటర్ అయ్యాము. ఇగోండి అలపి టౌన్ స్ట్రైట్ అంట. నుంచి బోట్ సెక్టర్ ఎక్కడైతే ఉంటుందో ఆ నియర్ బై ఎక్కడైనా రూమ్స్ ఉంటే తీసుకోవాలి, ఎవరినో ఒకరిని అడగాలి. తిరువనంతపురం అటు స్ట్రైట్ కన్యాకుమారి, అది హైవే అనుకుంటా. ఇది టౌన్ లోపలికి. అలా ఇంకా అలపి బోట్ ఎంగ నెక్స్ట్ జంక్షన్ ఇంద లెఫ్ట్. అంగ రూమ్స్ హోటల్స్ ఎలా ఇరుకా? ఏజెంటా? ఏజెంట్ ఒన్ను వేండ. వీళ్ళంతా ఫ్యామిలీ ఉంటారు, మనం ఎన్ని మోసుకొని పైకి ఎక్కాలి. ఇది ఒక బోట్ ఎదురుగానే ఉంది. మేలవా? ఓకే, స్టెప్స్ ఎప్పుడు అప్పుడు ఓకే ఇదా. ఇది హోమ్ స్టే. బోటింగ్ దగ్గరలోనే హోమ్ స్టే ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అలపి. ఇది హోమ్ స్టే తీసుకున్నాము. ఇదే మేము తీసుకుంది. చిన్న రూము కానీ విత్ ఏసీ, బాగానే ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి. రైడింగ్ గేర్ అంతా, హెల్మెట్ అంతా తడిచిపోయి ఉన్నది. ఇలా ఆరబెట్టాము. ఇక్కడ నుంచి ఫ్రంట్ వ్యూ అయితే ఇది. మా రూమ్ సైడ్ నుంచి బాల్కనీ. ఇది ఫుల్ లొకేషన్. ఇక్కడ కూడా రైన్ పడతానే ఉంది. అంటే మరి మున్నారంతా హెవీ అయితే కాదు, లైట్గా పడుతుంది. దాని ప్రైస్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, బోట్ సెక్టర్ ఆల్రెడీ ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూస్తారు కదా. స్టే వచ్చి 800 రూపీస్ ఏసీతో. మనకి బోట్ అతనే చూపించాడు. ఫ్రెష్ అప్ అయ్యి 11 o'clockకి బోట్ చెక్ ఇన్. బోటింగ్ సెక్షన్కి వచ్చాము. కనిపించేటి అన్ని బోట్స్. బోట్ లోపలికి అయితే ఎంట్రన్స్ ఇట్లుంది. ఎంట్రన్స్ అవుతున్నాము. ఇట్లా లోపలికి రాగానే ఇదంతా లివింగ్ ఏరియా. ఇది 3 bedroom దానా? 4 bedroom. ఇది 4 bedroomది. ఫ్రంట్ ఇక్కడ ఒక టీవీ ఉంటుంది. అక్కడ మెయిన్ రోడ్డు. అక్కడ నుంచి ఒక బోట్లో నుంచి ఒక బోట్లోకి ఇట్లా ఉంటుందన్నమాట, కనెక్టింగ్ ఉంటుంది. సో బోట్ ఫ్రంట్ అయితే ఇట్లుంది. ఇది డ్రైవింగ్ సీట్. ఇది యాక్చువల్గా 3 bedroom. ఇది ఫ్రంట్ లివింగ్ ఏరియా. లోపలికి ఎంట్రన్స్. ఇది పైకి స్టెప్స్ ఉన్నాయి ఇట్లా. సో ఇది లోపల బెడ్రూమ్ షేప్. సో అట్లా కర్టన్స్ అండ్ కర్టన్స్ ఓపెన్ చేస్తే మనకి అవుట్ సైడ్ వ్యూ ఇట్లా వస్తుంది. ఇక్కడ సైడ్కి ఒక మిర్రర్ అండ్ ఇది వాష్రూమ్. కొంచెం చిన్నగా ఉంది వాష్రూమ్ అయితే. షవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది ఒక రూము. ఇక్కడ నుంచి ఒక వాష్ ఏరియా వస్తుంది ఇట్లా. ఇది వాష్ ఏరియా. ఇట్లా పెద్ద మిర్రర్ ఒకటి. ఎనీ ఫైర్ దానికి ఎమర్జెన్సీ ఫైర్. ఇది ఇంకొక బెడ్రూము. సేమ్ ఇట్లా కూడా ప్రతి బెడ్రూమ్కి ఇట్లా వ్యూస్ ఉంటాయి. సో సేమ్ వాష్రూమ్. ఇది ఇంకొక బెడ్రూము. 3 bedroom బోట్ ఇచ్చారు మనకి, కాంప్లిమెంట్ అన్నమాట. మిర్రర్ అండ్ వ్యూ. ఫ్యాన్ కూడా ఉంది. ఇదంతా ఇక్కడ వీళ్ళు కిచెన్. సో ఇదంతా వీళ్ళ కుకింగ్ ఏరియా. రన్నింగ్ టైం ఎలా షేక్ 1 hour ప్రాబ్లం ಇಲ್ಲ. సో బోట్ రన్నింగ్ సో కీల ఓకే. సో బోట్ కదిలేటప్పుడు కూడా కింద పడకుండా ఇలా సపోర్ట్నెస్ ఉన్నాయి. ఇది అప్పుడు ఇదే ప్రాబ్లం ಇಲ್ಲ, ఏమి కింద పడవంట, అట్లే ఉంటాయి ఫిక్స్డ్ అయ్యి. ఇక్కడ ఇది జనరేటర్ ఏరియా. సో ఇది బోట్ స్టైల్. మనం బుక్ చేసింది అయితే సింగిల్ బెడ్రూమ్.
బట్ మనకైతే 3 బెడ్రూమ్ బోట్ వెళ్తాం, 3 బెడ్రూమ్ బోట్లో అయితే వెళ్తున్నాం. ఇప్పుడు పైకి వెళ్దాం ఒకసారి. డైనింగ్ హాల్, ఇది డైనింగ్ హాల్ సెటప్, ఫ్రంట్ వ్యూ. అక్కడ టీవీ, వెనక ఒక సోఫా కూడా ఉంది. ఇదంతా ఇట్లా సిట్టింగ్ ఏరియా, దీని రౌండ్గా ఇట్లా సోఫా సిట్టింగ్ ఏరియా. ఈ బోట్లో ఓన్లీ మనము, నేను, మా మిస్సెస్, డ్రైవర్ ఒకడు, కిచెన్, అంతే. 4 మెంబర్స్ దానా సూపర్వైజర్. సో ఈయన సూపర్వైజర్ పేరు నిహాను. సో ఈ బోట్స్ అన్నీ మేనేజ్మెంట్ చేసేది ఈయనే. సో ఎవరికైనా కాంట్రాక్ట్ కావాలి, ఈ బోట్ బుక్ చేసుకోవాలి ఏదన్నా ఉంటే మాత్రం రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఇంకా నెంబర్ சொல்லுங்க. Our company name is Relax in Kerala. The number 9746 33299. సో వాళ్ళ కంపెనీ పేరు అయితే రిలాక్స్ ఇన్ కేరళ. వాళ్ళకిట 1 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ 1 to 6. 1 to 6. సో 1 to 6 బెడ్రూమ్ వరకు బోట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర. దాని ప్రైజెస్ ఏంటి అనేది మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు. సో కేరళలో కొంచెం కేసులు ఎక్కువ ఉన్నాయి కదా, సో అందుకని ఏది ముట్టుకున్నా కొంచెం మామూలుగా అయితే మొత్తం శానిటైజింగ్ అయితే చేశారు. సో బోట్ అయితే ఇంకా బయలుదేరలేదు, కాసేపట్లో అయితే బయలుదేరబోతుంది. సో ఎంట్రన్స్ కాగానే ఒక మంచి లెమన్ జ్యూస్ అయితే ఇచ్చారు, అయితే తాగేశారు. నేను నైట్ లక్కీగా ఇప్పుడు నైట్ ఉన్న రూము, హోమ్ స్టే రూమ్ కావచ్చు, ఈ బోట్స్ కావచ్చు, అన్నీ ఆయన ఓనరే పాపం మాకు దగ్గరుండి క్లియర్గా వచ్చి ఆయనే రూమ్ ఇప్పించాడు. మనకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చి ప్లస్ 3 బెడ్రూమ్ బోట్ అయితే అరేంజ్ చేశారు. ఎవరైనా వ్లాగర్స్ కానీ లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే మన ఛానల్ పేరు చెప్తే మాత్రం 100% బయటకు దొరికే మార్కెట్ రేట్ కన్నా అయితే కొంచెం తక్కువ డిస్కౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% అయితే ఇస్తారు. ఇక్కడున్న రేట్స్ పైన అయితే ఇక్కడ నేను కొంతమందిని వేరే వాళ్ళ ఏజెన్సీ వాళ్ళని ఫస్ట్ తెలియనప్పుడు అడిగితే ఒక్కొక్క సింగిల్ బెడ్రూమ్ బోటే 6000 7000 చెప్పారు. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి ఆ రేట్స్కి వస్తున్నాయి. సీజన్ ఉన్నప్పుడు అయితే 8000 పైన కూడా ఉండొచ్చు అని అన్నారు. కానీ మనకైతే చూసారు కదా, ఇప్పుడు మొత్తం 3 బెడ్రూమ్, దీంట్లో ఒట్టి 4 మాత్రమే రేపు పొద్దున్న దాకా అయితే ప్రయాణిస్తాము. దీంట్లో ప్రయాణం అంతా ఈ రోజు రేపు పొద్దున్న వరకు ఎలా సాగుతుందో మొత్తం మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. బాగానే ఉంది, కొంచెం అదొక టైప్ ఆఫ్ వెరైటీగా ఉంది. ఎందుకని ఆ కలర్ వచ్చింది మనకు రాలే. ఇది ఏదో మసాలా ఏదో వేసారు అనుకుంటా. మసాలా లేదు, అదే పంచదార కదా పిలిస్తే వేసినట్టున్నారు, అందుకనే ఆ కలర్ వచ్చింది. మనకి మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్, నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం వీళ్ళదే ప్యాకేజ్. మామూలుగా సింగిల్ బెడ్రూమ్ వీళ్ళైతే ఇచ్చేదైతే 7000 7500. 3 బెడ్రూమ్ వచ్చి 30-35,000 ఎంతో ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ ప్రయాణం చేస్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. బోట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఇది బోట్ హై స్పీడ్ ఎவ்வளோ போலும்? இது கொஞ்சம் கம்மி தான் போகும், கண்ட்ரோல் பண்ண முடியாது. ஜாஸ்தி ஸ்பீட் இதுக்கு பிரேக் கிடையாது. பிரேக் கிடையாது. பிரேக் இல்லாத வண்டி இது. எதுக்கு பிரேக்? எல்லாம் போட்டுக்கும் பிரேக் இருக்குமா? தானே பிரேக் இருக்காது. இருக்காதா? பிரேக் எங்க அப்ளை பண்ணுவீங்க? ரிவர்ஸ் போனா தான் இது அட்ஜஸ்ட். நார்மலா இது போலாமானா ஹை ஸ்பீட் எவ்வளோ போகும்? அது வந்து ஒரு 20 కిలోమీటర్. 20 కిలోమీటర్. నేను హై స్పీడ్ 20 కిలోమీటర్స్, కానీ అంత స్పీడ్ అయితే వెళ్ళరు. బ్రేకింగ్ కంట్రోల్ సిస్టమ్ తక్కువ కాబట్టి. బోట్ అయితే టర్న్ చేసుకుంటున్నారు. ఇదంతా పంబా రివర్ వాటర్ అంట. పంబా దగ్గర నుంచి వస్తున్న వాటర్ ఇదంతా. టోటల్ అరౌండ్ 35 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేస్తాము. ఒక దగ్గర నైట్ మొత్తం స్టే. నైట్ ఏంగా హాల్ట్ ప్యాడీ ఫీల్డ్ అనే ఒక ఏరియా ఉంటుందంట, అక్కడ నైట్ మొత్తం స్టే ఉంటుంది. సో అక్కడి నుంచి మళ్ళీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని ఒక రైడ్ వేసి తీసుకొస్తారు.
టైప్ ఆఫ్ ఎడిటింగ్ బాగుంది ఫీలింగ్ అయితే నాకైతే. లంచ్ అయితే సెటప్ చేస్తున్నారు. టైం అయితే 2 o'clock అవుతుంది. ఇంట్లో సేమ్ నా డైనింగ్ టేబుల్ కూడా ఇట్లే ఉంటుంది. ఇది ఎన్న కర్రీపా? ఇది సలాడ్, ఇది బటర్ మిల్క్. ఇది బటర్ మిల్క్, అది సలాడ్, సాంబారు, చికెన్ కర్రీ, పప్పడం, పాపడం, బీన్స్, సాల్ట్, పికిల్, క్యాబేజ్, రైస్, అది ఇది క్యాబేజ్, ఇది బీన్స్ అండి. సో అన్నీ ఒకసారి చూపిస్తాను చూడండి. పాపం తెలిసిపోయిందే ఉన్నారు చూడగా ఎవరికి వాళ్ళకే. మేబీ ఇంకేం వడ్డించమంటావు బాబా? క్యాబేజీ పెట్టు. ఓకేనా? పుల్కా ఉంటే బాగుండే. పుల్కా నైట్ కావాలంటే ఇస్తారు. కొంచెం పాపాడ్ ఫ్రై ఉంటే బాగుండేది. పొటాటోనే కానీ అదేం కర్రీ? పొటాటోనే కదా వేసారు. బంగాళదుంప ఉంది, బంగాళదుంప, బీన్స్, క్యారెట్. అవును, ఫిష్ కర్రీ ఇస్తానన్నారు. ఫిష్ కర్రీ నైట్కి ఏమన్నా. ఫస్ట్ అయితే క్యాబేజ్ తో తింటున్నా, ఎలా ఉందో చెప్తాను. అదేం పాపం చికెన్ తో తినకుండా అంటే టేస్ట్ తెలియదా? ఫస్ట్ క్యాబేజ్ తిన్నా. అర్థమైంది. నాకు ఫస్ట్ చికెన్ తింటే దాని తర్వాత అది ఎక్కదు, నీకు ఎక్కినా నీకు టేస్ట్ తెలియదు. కొంచెం ఇక్కడ ఉప్పు కారం తగ్గిస్తారు అనుకుంటా. ఉప్పు కారం కొంచెం తక్కువ లైట్. ఇంకో విషయం తెలుసా? బాయిల్డ్ రైస్, ఇప్పుడు బియ్యం. క్యాబేజీ కూర అయితే బాగుంది. బంగాళదుంప, క్యారెట్, బీన్స్ అదే టేస్ట్ చేస్తున్నా. ఎలా ఉంది చెప్పు. ఇది కూడా ఓకే, కానీ క్యాబేజ్ దానికి మించి అంతగా క్యాబేజ్ బాగుంది. ఎట్లుంది పడవలో భోజనం? బాగుంది. సాంబార్ నల్లా ఇరుకు. నల్లగా ఉందా సాంబారు? నల్లా ఇరుకు అంటే చాలా బాగుందని. రుంబా నల్ల అంటే ఎక్కువ కర్రీగా ఉందా? రుంబా అంటే చాలా బాగుందని. కానీ నీకు అర్థం కాదా? నీకు అర్థమైన అడుగుతున్నావు. అంటే మనోళ్ళు నల్ల ఇరుకందంటే మనోళ్ళు ఏమన్నా అట్లా. క్యాబేజీ ఫ్రై బాగుంది. ఇంకా సాంబార్ అయితే సూపర్ గా ఉంది. సాంబార్ అయితే నేను టేస్ట్ చేయాలి. ఇంకా చికెన్ కర్రీ వచ్చేసి యావరేజ్ గా ఉంది. బట్ ఎందుకంటే ఈ టూ సైడ్ వంటలు డిఫరెంట్, అందుకని మనలాగా లేదు చికెన్ ఒకటి. ఓకే, తినలేనంత ఘోరంగా ఏం లేదు కానీ బాగుంది. నేనైతే తినలేదు ఇంతవరకు. ఇప్పుడే ఫస్ట్ చికెన్ ముద్ద. బాగుందా? మనకి చికెన్ ఉంటే చాలు, వేరే కూరలు పెద్ద అవసరం లేదు. అంటే టేస్ట్ లేకపోతే తినేస్తావా? చికెన్ ముక్క ఉంటే చాలు. మామూలుగా అయితే వాళ్ళు సర్వ్ చేస్తారు, కానీ మనం ప్రశాంతంగా హ్యాపీగా ఇద్దరం స్పెండ్ చేసి తినాలని చెప్పని మేమే వడ్డించుకుంటూ తింటున్నాం. మన ఇద్దరే కాకుండా ఇంకా ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీలో సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. చూద్దాం, నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్యామిలీని తీసుకొని వద్దాం. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే మాతో పాటు ఈ బోట్ లో ఉన్నారో, సో హెల్పర్ కావచ్చు, కుకింగ్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళైతే లంచ్ కాపున్నారు ఇక్కడ. సో వాళ్ళ లంచ్ టైం కదా, ఎందుకంటే డ్రైవ్ చేస్తూ లంచ్ చేయలేరు కాబట్టి అన్ని బోట్స్ అన్ని చూపిస్తాను చూడండి. ఇట్లా మొత్తం ఇవన్నీ లైన్ గా వరుసగా అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒక బోట్, దాని వెనక ఒక బోట్ ఉంది. అలా మొత్తం లంచ్ కాగున్నాయి. ఒక చిన్న టైం ల్యాప్స్ అయితే పెడతాను, వ్యూ చూసి ఎంజాయ్ చేయండి.
సో వాళ్ళ లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, తిప్పుకుంటున్నారు. అక్కడ ఇంత ముందు పార్క్ చేసిన ఏరియా అయితే అది. ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్తాదంట. నేనైతే ఎప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. అంటే బోట్స్ లో మామూలుగా మొన్న చూసారు కదా కృష్ణానది, ఈ ఇటువంటి బోట్స్ లో చిన్న చిన్న జర్నీస్ అయితే చేశాను తప్ప ఇట్లా దీంట్లో బోట్ లోనే తినడం, బోట్ లో అసలు బోట్ లో ఇంతవరకు ఎప్పుడు పడుకోలేదు. సో ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. వీడియోలో నాకు ద బెస్ట్ అన్నంత వరకు అయితే నేను చూపిస్తున్నాను. ఇక మీ ఓన్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఫీల్ కావాలి అని అనుకుంటే మీరు కంపల్సరీ విజిట్ అవ్వాల్సిందే. చూద్దాం. ఇంకా ఈ జర్నీ రేపు పొద్దున 9 వరకు. టైం అయితే ఇప్పుడు 3:30 అవుతుంది. కాసేపట్లో ఏదో ఈవినింగ్ స్నాక్, మధ్యాహ్నం తినింది అరగలేదు కానీ మళ్ళీ ఈవినింగ్ స్నాక్, కాఫీ ఏదో ఒకటి వస్తుంది. ఎడిటింగ్ కూర్చున్నాను కానీ చేద్దామని అలా కూర్చున్న ల్యాప్టాప్ ముందర పెట్టుకొని పరిస్థితి ఒక బిట్ అట్లా ఎడిట్ చేస్తున్నా ముందర చూస్తూ ఉంటే దాన్ని అలా చూస్తూ ఉండబుద్ధి అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి బోట్స్ ఇలా అయితే తిరుగుతున్నాయి. అన్ని బోట్స్ చూడండి ఒక్కొక్కటి ఇలా తిరుగుతూ వస్తున్నాయి. ఈవినింగ్ స్నాక్ బ్రేక్ అయింది. మధ్యాహ్నం తిన్నది అరగలేదురా బాబు అని అంటే ఈవినింగ్ స్నాక్స్ అయితే వచ్చేసాయి విత్ మిర్చి. నాకు బ్లాక్ మిర్చియా ఏంటది? బనానా బజ్జీ, కేరళ స్పెషల్. అది కేరళ స్పెషల్ అంట. బనానా బజ్జీ, తనకి టీ, నాకు బ్లాక్ టీ. ఇది నేను చెప్పానా పండు, అరటి పండు స్వీట్ గా ఉంటది కాబట్టి చూసుకో. నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం అంటే కేరళలో ఎక్కువ స్వీట్ పండుదా. నాకు ఉంటుందంటే అరటిపండు తిన్నట్టే ఫీలింగ్ ఉంది. బజ్జీ తిన్నట్లేదా? మేబీ ఇక్కడ వాళ్ళకి టేస్ట్ బాగా నచ్చొచ్చాము కానీ వెరైటీగా ఉంది. నీ స్పందన ఏంటి? డిఫరెంట్ టేస్ట్. అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి సాఫ్ట్ గా చక్కగా ఘాట్ లేకుండా. దీంట్లో కొంచెం చిల్లీ సాస్ లాంటిది వేసుకుంటే టమాటా సాస్ కూడా బాగుంటుంది. అదే తీపి ఉందంటే మళ్ళీ టమాటా సాస్ పిల్లలకి. టీ అయితే మాత్రం అసలు బ్లాక్ టీ గానీ బ్లాక్ కాఫీ గానీ ఇక్కడ ఎందుకంటే ఎస్టేట్స్ దగ్గర కదా, చాలా చాలా సూపర్ గా ఉంటది. అసలు అటు సైడ్ నీళ్లు, ఇటు సైడ్ నీళ్లు చూసారు కదా. ఈ ఉన్న చిన్న ఐలాండ్ గట్టులో అక్కడి నుంచి ఇల్లులు మొత్తం ఎలా కట్టుకో ఉన్నారు చూడండి ఇల్లులు. మరి అసలు వీళ్ళకి తడి అనేది ఇక్కడ ఉంటుందో ఉండదో, ఇది పొంగితే ఏంటో పరిస్థితి, అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా అర్థం అవ్వట్లేదు నాకైతే. కానీ నిజంగా ఒకరోజు వాళ్ళు ఏమన్నా ఛాన్స్ ఇస్తే అట్లా స్టే చేయాలని ఆశ. బోట్ జర్నీ అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాను. నిజంగా ఎడిటింగ్ అని చెప్పని కూర్చున్నాను కానీ చేయలేకపోతున్నాను, అవ్వట్లేదు. స్పీడ్ బోట్ వెళ్తుంది. గట్టులో అంత మంచి ఇల్లు కట్టుకున్నారు. అసలు వాటర్ ట్యాంకరు ఇల్లు ఒకటి పాడుపడిపోయింది. మరి ఏమన్నా ప్రాబ్లం ఏంటో తెలియదు. చూడండి ఇంట్లోకి నీళ్లు వచ్చేసాయి మొత్తం కింద సెల్లర్ లైక్. అయితే ఇక్కడ స్టాప్ అవుతుంది. ఇక్కడ ఫిషెస్ ప్లస్ మనకు కావాల్సినవి, మనం ఏదైనా కావాలి అని అనుకుంటే లైక్ డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ కానీ, లేదంటే ఇంకేదైనా పిల్లలకి కూల్ డ్రింక్, స్నాక్స్ ఇలాంటిది ఏదైనా కావాలంటే చెప్తే వాళ్ళు ఇక్కడ ఊరుకు లాంటిది కాబట్టి ఇగోండి ఎదురుగా చూపిస్తాను, ముందర చూడండి ఒకసారి. చికెన్ షాప్ అన్నమాట. ఏం కావాలన్నా సరే ఇక్కడ మనం పర్చేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి బోట్ అయితే జర్నీ సాగుతుంది. బోట్ అయితే ఇక్కడ ఆగింది. సో నైట్ మొత్తం ఇక్కడే స్టే ఉంటుందంట. ఒక్కసారి లైటింగ్ వేస్తున్నాం చూడండి.
వేసుకో. వన్ మోర్. వన్స్ ఇస్ ద బోటింగ్ లైట్. లంచ్ ఇక్కడే చేసా, డిన్నర్ ఇక్కడే చేస్తా, ఈవినింగ్ స్నాక్ బ్రేక్ ఇక్కడే అయింది. ఎడిటింగ్ కని కూర్చున్నాను, ఇది మాత్రం అవ్వట్లేదు. ఇది ఇటు సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు, అరటి చెట్లు లైట్ గా ఉన్నాయిలే. మొత్తం పాపం వరంతా ఫుల్ వాటర్ తో నిండిపోయింది పొలంలో. అందరూ ఇక్కడ అడుగుతుంటే మొత్తం నష్టం ఈ వర్షాల వల్ల అని చెప్పని అంటున్నారు. నైట్ అయితే బోట్ లో ఇలా ఉంది. ఏం వండుతున్నారో ఒకసారి కిచెన్ లోకి వెళ్ళి చూద్దాం. ఏంటి సార్ ఎన్న కుక్ పண்றா? చికెన్ కర్రీయా, ఫిష్? సో ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నారు. ఫిష్ రైస్ ఆల్రెడీ చేసి అలా పెట్టేస్తున్నారు. ఓ వైట్ రైస్ పులావ్. ఓకే, ఇది చపాతి, రెడీమేడ్ చపాతీ. సో ఇది ఆలూ సబ్జీ. వెజిటేబుల్స్ చూడండి అన్ని అలా పెట్టుకున్నారు ఇక్కడ. మన ఇంట్లో సేమ్ యాస్టీస్ మన ఇంట్లో కిచెన్ సెటప్. సో ఇది పప్పు, వాష్ బేసిన్, గెరెటలు, పొద్దునకి టిఫిన్ కి ఇడ్లీ పాత్ర. ఎందుకంటే 3 bedroom కాబట్టి అంత పెద్దది. చిన్నదానికి అయితే చిన్నది ఉంటది. ఎక్స్ట్రా స్టవ్ ఇక్కడ ఒకటి ఉంది. ఐస్ బాక్స్. ఇంకా ఇందులో ఫ్రిడ్జ్ இல்லையா? ఫ్రిడ్జ్ இல்ல. இந்த மாதிரி செட்டப் பண்ண ஃப்ரிட்ஜ் எதுக்கு வெச்சலையா? எக்ஸ்ட்ரா இன்வெர்டர் வேணும். இன்வெர்டர் வேணுமா? ஓகே. எக்ஸ்ட்ரா வைக்கணும். இங்க பாருங்க, இதெல்லாம் நீட்டு வச்சிட்டு இருக்காரு. இந்த வீடு மாதிரி தான் నీట్ గా ఇల్లు టైప్ సెట్ చేసుకొని ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఫ్రిడ్జ్ పెట్టాలంటే సపరేట్ ఇన్వర్టర్ ఒకటి పెట్టాలంట. సో అందుకని ఫ్రిడ్జ్ అయితే పెట్టలేదు. మార్నింగ్ చట్నీ, కోకోనట్ చట్నీ. ఫిష్ வந்து புட்டு ఎక్కడ అడిగినా పుట్టు. இங்க வந்து மெயின் அப்பம் அது ஃபேமஸ். புட்டு അതിലൊക്കെ കറി. புட்டுக்கு வந்து வெஜிடேரியன் வந்து கடலைக்கறி, சென்ன மசாலா. புட்டுக்கு வந்து அதான் நார்மல். அது நார்மலா வெஜிடேரியன் தான் அது. ஆனா சில பேருக்கு நான்வெஜ் வேணும்னா முட்டைக்கறி, எக், அண்டா, முட்டைக்கறி இல்லாடி சிக்கன் கறி. புட்டு மீன் கறி சாப்பிடுறது மோஸ்ட்லி அப்படி சாப்பிடாது. மோஸ்ட்லி வந்து கடலை அல்ல முட்டை. ఇంకా బీఫ్ நிறைய పేరు సాப்பிடுறாங்க. நிறைய சாப்பிடுறாங்க. మన నైట్ డిన్నర్ మెనూ అయితే అది సేపట్లో రాబోతుంది. ఇక్కడైతే పుట్ అనేది ఫేమస్ అంట. మనకైతే అది సరే, అది చూపిద్దామని అనుకుంటే ఇక్కడైతే వాళ్ళ మెనూలో లేదంట. వీక్లీ వన్స్ ఒక మెనూ ఇస్తారంట. ఆ మెనూ ప్రకారమే వీళ్ళు ఫాలో అవ్వాలి. లేదు అని అంటే మనం బుక్ చేసుకునే ముందు చెప్తే వాళ్ళు దానికి సపరేట్ గా ఏదైనా చార్జ్ చేయడమో లేదంటే ఫస్ట్ దాన్ని అరేంజ్మెంట్ చేయడమో ఏదో చేస్తారు. ఓకే, మార్నింగ్ అయితే వ్యూ సన్ రైజ్ అక్కడ రైట్ సైడ్ వస్తుంది. మంచి పొలాల లేక ఒక చిన్న దారి ఉంది, బాగుంటది అని చెప్తున్నారు. నైట్ డిన్నర్ అయితే సెటప్ అయింది మొత్తం. సో ఇది వచ్చి వీళ్ళ భాషలో అయితే బగారా రైస్ అంటున్నారు, కానీ మన భాషలో పులిహార అనుకోవచ్చు. సేమ్ చికెన్ కర్రీ, పొద్దున చికెన్ కర్రీ, ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఫ్రెష్ గా చేశారు, పొద్దున్న అయితే కాదు. ఇది వచ్చి పప్పు, ఫిష్ ఫ్రై అయితే అదిరిపోయింది. ఇంకొక 2 ఇచ్చుంటే బాగుండు అనుకుంటాను, కానీ చెరొకటే ఇచ్చారు. వచ్చి బంగాళదుంప చపాతి అయితే నేను పెట్టుకున్నాను. తనకైతే రైస్ ఆర్డర్ చేసింది. పైన నుంచి అయితే కిందికి వచ్చాం, ఎందుకంటే పైన వర్షం పడుతుంది కదా, ఎదురుగా పొలం కదా, పురుగులు వస్తున్నాయి. అందుకని ఫిష్ అయితే ఎలా ఉంది? ఫిష్ చాలా బాగుంది. చాలా బాగుందా? అంటే మన స్టైల్ కాకుండా వీళ్ళ స్టైల్లో వెరైటీ టేస్ట్. ఓకే, డిన్నర్ అయితే కంప్లీట్ చేసి మన రూమ్ లోకి అయితే వచ్చేసాము. రూమ్ అయితే ఆల్రెడీ చూపించాను కదా. మాట్లాడుతూ కనీసం టైం 11:30 అయిపోతుంది. పడుకుంటున్నాము. అంటే పొద్దున్నే సన్ రైజ్ ఒకటి, లైట్ ఫాగ్ ఒకటి, సన్ రైజ్ ఒకటి. గుడ్ నైట్, బాయ్. గుడ్ మార్నింగ్. 6:30 అవుతుంది. సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం కానీ వర్షం పడడం వల్ల సన్ రైజ్ అయితే కనపడలేదు. స్టార్ట్ అయినట్టుంది బోటు. బాగా గాలి వస్తుంది, ఊగుతుంది. వర్షం గాలి వల్ల బోట్ ఊగుతుంది. ఒకసారి చూపిస్తాను, లొకేషన్ చూడండి. ఇంట్లో పడుకోవడం అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ గా ఉంది. అయితే ఆగిపోయింది. ఎలా ఉంది అసలు బోట్లో పడుకున్న ఎక్స్పీరియన్స్ అయితే బాగా ఓకే. ఫుల్ వాటర్లో, బోట్లో నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకొక 10-15 మినిట్స్లో బోట్ అయితే కదులుతుంది. బయట మంచి స్విమ్మింగ్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. పొద్దున్నే మనకి ఒక మంచి బ్లాక్ టీ అయితే ఇచ్చారు.
బోట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఒక్కొక్కటి బోట్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. డ్రోన్ ఒక మంచి షాట్ తీద్దాం అనంటే మాత్రం వర్షం పడుతుంది. బోట్స్ అన్ని బయలుదేరుతున్నాయి. షిప్ తడవకుండా కార్లో కవర్ కూడా వేశారు. మళ్ళీ మన రెగ్యులర్ ప్లేస్కి, నాకు నచ్చిన ప్లేస్కి అయితే పైకి అయితే వచ్చేసాం, డైనింగ్ ఏరియా దగ్గరికి. టిఫిన్ అయితే ఇప్పుడే వస్తుంది. టిఫిన్ ఏంటో చూద్దాం. 9 అవుతుంది. సాంబార్ చట్నీ విత్ ఇడ్లీ అంట, చూద్దాం. ఇది ఇడ్లీ, చట్నీ, ఇది సాంబార్. నాకైతే ఆకలేస్తుంది, టిఫిన్ లాగిద్దాం. కొబ్బరి చట్నీ చూడండి. చట్నీ వేస్తే కొబ్బరి మొత్తం ఇలా ఉండిపోయింది. ఇలా ఉంది కొబ్బరి, వాటర్ మాత్రం ఇలా గారిపోయింది. ఎలా ఉంది? బాగుంది. కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు. మిక్స్ చేయి, నువ్వు ఒక సైడ్ తిప్పకుండా వేసుకున్నట్టున్నావు. నీకు బాగుందా? నాకు సరిపోయింది. సాంబార్ టేస్ట్ చేద్దాం. సాంబార్తో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఎలా ఉంది? సాంబార్ స్పెషల్ అది ఇక్కడ బాగుంది. చట్నీ కన్నా సాంబారే నచ్చింది నాకైతే. నాకు 2 ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడే మనం మార్నింగ్ ఎక్కింది నిన్న, మళ్ళీ అక్కడికైతే రీచ్ అయిపోయాం. 9:30 అవుతుంది, తీసుకొచ్చేసారు. సో మనకి బోట్స్లో మొత్తం అన్నీ ఈయనే ఓనరు, బోట్స్ ఓనరు. ఏదన్నా మీకు కాంటాక్ట్ కావాలంటే నెంబర్ కింద స్క్రోల్ ఇస్తాను, నెంబరు కాంటాక్ట్ చేయొచ్చు. 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ బోట్ ఏదైనా సరే, టూరిజం దాని గురించి, రూమ్స్ కావచ్చు, హోమ్ స్టేస్ కావచ్చు, ఏదున్నా సరే మన బ్రదర్ అయితే హెల్ప్ చేస్తారు. ఈ బోట్స్ అన్ని ఓనర్ అయితే ఇతనే. సో ఉంగ పేరు సొల్లుంగ. అనస్ 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 आयु अनस आयु। आप कुछ भी बोल सकते हैं, बोलो हिंदी में। हिंदी में तमिल में बोलेगा। சொல்லுங்க. போட் के लिए போட் எல்லாம் ஓபன் பண்ணியாச்சு. இல்ல இங்க கொரோனா ஒன்றும் ப்ராப்ளம் இல்ல. இங்க ஜஸ்ட் ஆன்லைன்ல இ பாஸ் ஜஸ்ட் ஒரு நிமிஷம் மட்டும் இருக்கு ఈ పాస్. இங்க வந்தால் ఎంజాయ్ பண்ணி పోగా. ఓకే రైట్, థ్యాంక్ యూ, బై. సో బోట్ నుంచి అయితే దిగేసాము. బోట్ జర్నీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బోట్ జర్నీ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ కృష్ణుడి టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని అది పార్ట్ 2గా వస్తుంది. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. సైనింగ్ ఆఫ్, బై బాయ్.